గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ టోకెన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్, లిస్టింగ్ ఎందుకని డిలే అయింది, సో ఆ డిలే అవ్వడం ద్వారా మనకు జరిగే బెనిఫిట్ ఏంటి, ఆ డిలే అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో మైనింగ్ బాట్లో దాన్ని క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎక్స్చేంజెస్ అని ఉంది, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మనకి డాక్స్ టోకెన్ అనేది 5 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉందండి. సో ఇంతకుముందు మనం ఫస్ట్ టైం విత్డ్రాల్ అనేది పెట్టినప్పుడు కేవలం బైబిట్ ఒకటి, ఓకేఎక్స్ ఒకటి, ఇవి 2 మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బిట్గెట్ యాడ్ చేశారు, దాని తర్వాత get.io యాడ్ చేశారు. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్గా మనకి 5th ఆప్షన్గా బైనాన్స్ అనేది రీసెంట్గా వచ్చిందనమాట. సో ఈ లిస్టింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ ఒకదాని తర్వాత ఒకటి కన్ఫర్మ్ చేయడం ద్వారా స్లోగా డిలే అవుతూ వచ్చిందండి. యాక్చువల్లీ ఈ రెండిటి లిస్టింగ్ అనేది 20వ తేదీ వరకు కన్ఫర్మ్ అయి ఉన్నదనమాట. దాని తర్వాత ఇవి 2 ఎక్స్చేంజెస్ యాడ్ అవ్వడం ద్వారా ఆ లిస్టింగ్ అనే దాన్ని 20 నుంచి 23వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు 23వ తేదీ నుంచి మళ్ళీ 26వ తేదీకి లిస్టింగ్ అనే దాన్ని పోస్ట్ పోన్ చేశారండి. దానికి గల రీజన్ ఏంటి అంటే, బైనాన్స్ ఎక్స్చేంజ్లో బైనాన్స్ లాంచ్ ప్యాడ్ మీద డాక్స్ టోకెన్ అనేది ఎయిర్ డ్రాప్గా ఇవ్వబోతున్నారు. డైరెక్ట్ లిస్టింగే కాదండి, దానికంటే ముందు ఎయిర్ డ్రాప్ ఇచ్చిన తర్వాత లిస్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. సో దానివల్ల మనకి ఈ డిలే అనేది 26వ తేదీ వరకు వెళ్ళింది. సో బైనాన్స్ లాంచ్ ప్యాడ్ మీద రావడం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో దాంతోపాటు డాక్స్ కమ్యూనిటీలో ఉండేటటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సో ఇక్కడ డాక్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి లాస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పటి వరకు మనకు 8 మిలియన్స్ అంటే 80 లక్షల మంది దరిదాపు ఈ డాక్స్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ఎక్స్చేంజెస్ లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్కి ఇప్పటివరకు విత్డ్రాకి పెట్టుకున్నారనమాట. దాని తర్వాత సో ఈ క్లెయిమింగ్ ఆప్షన్స్ అంటే ఈ వేరు ఎక్స్చేంజెస్కి క్లెయిమ్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది రావడం వల్ల ఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మేము కొంచెం పోస్ట్ పోన్ చేశాము అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. దాని తర్వాత ఇక్కడ కింద అప్డేటెడ్ టైం లైన్ ప్రకారం ఏంటి అంటే 23వ తేదీ ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా ఎవరైతే ఎక్స్చేంజ్లకి లేకపోతే టెలిగ్రామ్కి విత్డ్రాల్ పెడుతున్నారో వాళ్ళు 23వ తేదీ కల్లా పెట్టేసుకోవాలన్నమాట. దాని తర్వాత నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ అంటే ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఇటువంటి వాటికి ఎవరైతే విత్డ్రా పెడుతున్నారో వాళ్ళు 26వ తేదీ ఉదయం 8 గంటల టైం కల్లా మీరు విత్డ్రా అనేది పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనకి టీజీఈ అనేది ఉండబోతుంది. ఆ టీజీఈ అండ్ లిస్టింగ్ అనేసి ఉండబోతుంది. అది ఎప్పుడు ఉండబోతుంది అని అంటే 26వ తేదీ ఆగస్ట్ 12 PM UTC అని ఉంది. సో 12 PM UTC అని అంటే మనకి సాయంత్రం 5:30కి అనమాట. సాయంత్రం 5:30 టైంలో ఆగస్ట్ 26వ తేదీ సాయంత్రం 5:30 టైంలో మనకి ఈ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది ఉండబోతుంది అనమాట. సో మీరు ఎవరెవరు ఎక్కడెక్కడికి విత్డ్రాల్ అయితే పెట్టుకున్నారో ఆ టోకెన్స్ అనే వాటిని మీరు సెల్ చేసుకోవడానికి మీరు ఆగస్ట్ 26వ తేదీ సాయంత్రం 5:30 టైంలో మీరు ఈ ఎక్స్చేంజెస్లలో మీ యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందే చూపించవచ్చు, లేకపోతే కరెక్ట్గా ఆ రోజు అయితే మీరు విత్డ్రాల్కి అంటే సెల్లింగ్కి ఎలిజిబిలిటీలా ఉండేలా ఆ రోజు మీకు లిస్టింగ్ అనేది జరగబోతుంది అనమాట. సో దాని తర్వాత నేను ఈ బైనాన్స్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డాక్స్ టోకెన్ యొక్క లాంచ్ ప్యాడ్ డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేయడానికి బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ స్క్రీన్ అనేదాన్ని
కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనేసి ఒక లైన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ అనౌన్స్మెంట్స్ అనే లైన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మూడో డైలాగ్ ఏదైతే ఉందో, ఇంట్రడ్యూసింగ్ డాగ్స్ ఆన్ బైనాన్స్ లాంచ్ పూల్, ఫార్మ్ డాగ్స్ బై స్టేకింగ్ బిఎన్బి అనేసి ఒక లైన్ అనేది కనిపిస్తుందండి. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇంట్రడ్యూసింగ్ డాగ్స్ ఆన్ బైనాన్స్ లాంచ్ పూల్, ఫార్మ్ డాగ్స్ బై స్టేకింగ్ బిఎన్బి అండ్ ఎఫ్డి యూఎస్డి అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, మీరు డాగ్స్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఫామ్ చేయాలి అంటే మీరు ఎయిర్ డ్రాప్గా పొందాలి అంటే బిఎన్బి లేకపోతే ఎఫ్డి యూఎస్డి అనే దాన్ని మీరు స్టేకింగ్గా ఉంచితే మీకు డాగ్స్ టోకెన్స్ అనేవి ఎయిర్ డ్రాప్గా వస్తాయి అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 23వ తేదీ, అంటే ఈ నెల 23వ తేదీ మీ దగ్గర బైనాన్స్ ఎక్స్చేంజ్లో బిఎన్బి లేకపోతే ఎఫ్డి యూఎస్డి సో ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మీరు ఉంచుకొని మీ ఫండింగ్ వ్యాలెట్లో లేకపోతే స్పాట్ వ్యాలెట్లో దాన్ని మీరు స్టేకింగ్ అనేది పెట్టాలన్నమాట. ఎప్పటి వరకు అంటే 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మీరు వీటిని స్టేకింగ్ పెట్టాలి. అంటే మీకు ఎటువంటి లాస్ అనేది ఉండదండి. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా యూఎస్డిటీ ఏదైనా ఉంటే దాన్ని బిఎన్బిగా కానీ లేకపోతే ఎఫ్డి యూఎస్డిగా మార్చుకొని మీరు ఈ స్టేకింగ్ అనే దాన్ని అప్లై చేయవచ్చు. 3 డేస్ పాటు మీరు లాకింగ్ అనేది పెట్టుకొని ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత మీకేం జరుగుతుంది అని అంటే, ఈ టోకెన్స్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి బిఎన్బి లేకపోతే ఎఫ్డి యూఎస్డిని మీరు స్టేకింగ్ పెట్టడం వల్ల మీకు ఫ్రీగా ఎయిర్ డ్రాప్ అనేది వస్తుందన్నమాట. సో ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే, మీరు ఎంత ఎఫ్డి యూఎస్డి ఎంత ఎక్కువగా మీరు స్టేకింగ్ చేస్తే అంత ఎక్కువ వస్తుంది. లేకపోతే బిఎన్బిని ఎంత ఎక్కువగా స్టేకింగ్ చేస్తే అంత ఎక్కువగా ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనమాట. సో దీనికి మినిమం లిమిట్ ఉంటుంది, మ్యాక్సిమం లిమిట్ అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు. లేకపోతే ఇక్కడ చూస్తాను ఒకసారి, ఆ డీటెయిల్స్ కూడా చెప్దాం. సో వీళ్ళు చెప్పిన విషయం ప్రకారం ఇక్కడ చూడండి, బిఎన్బి అనేది ఏదైతే ఉందో బిఎన్బిని స్టేకింగ్ చేసే వాళ్ళకి 85% అనేది రివార్డ్ ఫామ్లో వస్తుంది. అదే ఎఫ్డి యూఎస్డిని ఎవరైతే స్టేక్ చేస్తారో వాళ్ళకు 15% అనేది ఎయిర్ డ్రాప్ ఫామ్లో వస్తుంది అనమాట. అంటే 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేకింగ్ అనేది చేస్తే వాళ్ళలో మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్ అనేది 85% అమౌంట్ అనేది బిఎన్బి స్టేక్ చేసిన వాళ్ళకి వెళ్తుంది. అదే ఎఫ్డి యూఎస్డిని స్టేక్ చేసిన వాళ్ళకు 15% అనేది వెళ్తుంది అనమాట. సో ఫార్మింగ్ పీరియడ్ అనేది 23వ తేదీ నుంచి 25వ తేదీ 11:59 వరకు ఉండబోతుంది. సో మనకి ఈ బైనాన్స్ లాంచ్ ప్యాడ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఎయిర్ డ్రాప్గా మనకు డాగ్స్ టోకెన్ అనేది రావడం వల్ల దీని యొక్క వాల్యూ అనేది చాలామంది ఎస్టిమేట్ చేస్తున్నట్టు అట్లీస్ట్ ₹1 కంటే ఎక్కువగా ఉండబోతుందండి. అంతకంటే ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ₹4-5 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. చాలామంది ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి అంటే, బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో రీసెంట్గా చాలా టోకెన్స్ వచ్చాయండి. కొన్ని టోకెన్స్ అయితే బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో వచ్చినటువంటి టోకెన్స్ రీసెంట్గా ఒక టోకెన్ అయితే $36 టచ్ అయిందనమాట. సో ఇది టచ్ అయ్యిద్ది అనేసి గ్యారంటీ ఏం లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు డాగ్స్ టోకెన్ అనేది సప్లై ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంది. ఈ $36కు లిస్ట్ అయినటువంటి టోకెన్ యొక్క సప్లై అనేది చాలా తక్కువ అనమాట డాగ్స్ టోకెన్స్తో పోలిస్తే. అందుకని చెప్పేసి $36కు లిస్టింగ్ అనేది అవ్వదు. అయితే అట్లీస్ట్ ఒక $4 వరకు కూడా లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దానికంటే తక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో తక్కువలో తక్కువ ప్రైస్ అయితే ₹1 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ₹1 అయితే ₹1 అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనేసి అందరి ఎస్టిమేషన్ అనమాట. సో దానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇది డైరెక్ట్గా బైనాన్స్లో లిస్ట్ అవ్వడంతో పాటు ఇంకొకటి ఎయిర్ డ్రాప్ అనేది, అంటే బైనాన్స్ లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో
దాని మీద ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక టోకెన్ వాల్యూ అనేది ఖచ్చితంగా ₹1 అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ వీడియోలో ఇంతేనండి అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.